సాయిరామ్. ఇంతకుముందు నేను మాట్లాడిన నా ఎక్స్పీరియన్స్లో డాక్టర్ బాపిరాజు గారి ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత మాట్లాడతానని చెప్పాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న టైంలో డాక్టర్ బాపిరాజు గారి ఇంట్లో భజన్స్ అటెండ్ అయ్యేవాడిని. ఒకసారి నేను ఆ భజన్ అటెండ్ అయినప్పుడు బాపిరాజు గారు ఆ భజన అయిన తర్వాత మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడించారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో ఫ్యూనరల్ జరిగి ఉండేది, కానీ బాబా దయ వల్ల అది జరగకుండా ఎప్పట్లాగే భజన జరిగింది అని ఆ రోజు జరిగిన సంఘటన చెప్పారు. ఆ రోజు ఉదయం డాక్టర్ బాపిరాజు గారు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ దాటుతున్నప్పుడు ఒక ఇంజిన్, లోన్ ఇంజిన్ అంటారు సార్, ట్రైన్స్ ఫామ్ చేసే ఇంజిన్, అది వచ్చి ఆయన కార్కి ఢీకొట్టుగా బాపిరాజు గారు కార్ నుంచి ఈ వాజ్ థ్రోన్ అవుట్. కార్ స్మాష్ అయిపోయింది. ఆయనకి చేతులు మోకాళ్ళు దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత ఆయన మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం భజన అయిన తర్వాత స్వామి మిరకిల్ వల్ల, స్వామి యొక్క దయ వల్ల నేను ఇవాళ బ్రతికి బయటపడ్డాను. రైల్ ఇంజిన్, నా కార్కి యాక్సిడెంట్ అయినా కూడా నేను చిన్న స్క్రాచెస్తో ప్రాణంతో బయటపడ్డాను అని బాపిరాజు గారు చెప్పారు. ఆ తర్వాత దసరా టైంలో నేను వెళ్ళడం జరిగింది పుట్టపర్తికి. బాపిరాజు గారు అక్కడికి వచ్చారు. బాపిరాజు గారిని చూసి స్వామివారు, ఏమిటి నీకేదో యాక్సిడెంట్ అయిందట కదా అని అడిగారట. అవును స్వామి, నాకు యాక్సిడెంట్ అయింది అని, దెబ్బలు తగిలేదని చేతులు మాత్రం చూపించారు. ఆయన కాళ్ళు చూపించలేదు, కాళ్ళు తగిలేదు విషయం చెప్పలేదు. ఎందుకంటే కాళ్ళు చూపించడం ఆయనకు స్వామి ముందర కాళ్ళు చూపించడం ఇష్టం లేక ఆయన చేతులు తగిలింది అన్నారు. అప్పుడు స్వామి అడిగారట, లేదా నీ కాళ్ళు కూడా తగిలిందే అన్నారట. అవును స్వామి తగిలింది అన్నారు. ఎందుకు తగిలిందని అడిగారట స్వామి. బాపిరాజు గారు అన్నారట, ట్రైన్ కొట్టింది, నేను పడిపోయాను స్వామి అన్నట్టు. అందుకు కాదు, నువ్వు పడిన అంటేనే స్వామి అనలేదు కదా, పడిన తర్వాత స్వామి అన్నావు, అందుకే ఆ దెబ్బలు తగిలాయని హ్యూమరస్ గా చెప్పారట. ఇది ఆ రోజుల్లో అన్ని పేపర్స్ లోను, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలోను చాలా ఎక్స్టెన్సివ్ గా రాశారు. బ్లిట్స్ లో చాలా సార్లు రాశారు. దీని గురించి చాలా క్లుప్తంగా చాలా మ్యాగజైన్స్ వచ్చాయి. అప్పుడు బాపిరాజు గారు ఆ రోజు ఏం చెప్పాలో తెలియకుండా కళ్ళప డైన్లో వచ్చేసని చెప్పారు. అదే సమయంలో బాపిరాజు గారు నాకు ఆల్ ఇండియా సత్యసాయి సేవాదల్ కాన్ఫరెన్స్ అయింది, దానికి నన్ను అటెండ్ అవ్వమన్నారు. నేను అటెండ్ అయ్యాను. లక్కీగా నాకు స్వామి ముందర 3rd రౌండ్ 4th రౌండ్ కూర్చోవడం జరిగింది. భజన్ హాల్లో జరిగింది మీటింగ్. మహాసమాజం వెనకాల మెయిన్ ప్రేయర్ భజన్ హాల్ ఉంది, అక్కడ జరిగింది అనమాట. స్వామి దివ్య అయిన తర్వాత మా మధ్య నడుస్తూ ఇటు అటు నడుస్తూ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అన్నారు. చాలా మంది ఏదో అడిగారు, కానీ ఒకరు అడిగిన డౌట్ మాత్రం నాకు మనసులో అలాగే నిలిచిపోయింది. అతను వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. అతను చెప్పింది ఏంటంటే, స్వామి మేము మా ఊర్లో భజనకి వెళ్తుంటాము, అప్పుడు మా మీద రాడికల్స్ నీళ్లు చల్లుతున్నారు, మేము ఎలాగ రియాక్ట్ అవ్వాలో తెలియకుండా ఉంది అని చెప్పారు. అప్పుడు స్వామి అన్నారు, చాలా మంచిది, మీరు భజన చేస్తున్నారు, వాళ్ళు అభిషేకం చేస్తున్నారు అని అనుకుని మీరు ముందుకు వెళ్తూ ఉండాలి అంతే అన్నారు. ఎంత స్వామికి డిస్ట్రాక్టర్స్, ఫాలోయర్స్ అందరూ ఒకటే. స్వామి అలాగా విధంగా జవాబు చెప్పిన వెంటనే మేమందరూ ఒక 2-3 minutes నాన్ స్టాప్ గా క్లాప్ చేసాం. ఇట్ ఫెంటాస్టిక్ ఆన్సర్ అనమాట. ఎంత ప్రేమ ఉంటే మానవులు అందరి మీద, అందరికి సమానం ఆయనకి. ఒకడు నమ్మేవాడు ఒకడు, నమ్మనివాడు ఒకడు అని లేదు, అందరూ సమానమే. ఇలాగా ఇంకొక విషయంలో కూడా స్వామి లవ్స్ ఆల్ అన్నదానికి ఇంకొక రిలేషన్ కూడా చెప్తాను నేను. ఇది బాపిరాజు గారి గురించి మాత్రం మాట్లాడాలనుకున్నాను, అందుచేత బాపిరాజు గురించి చెప్పాను. సాయిరామ్.